హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుగుణ వంటింటికి స్వాగతం. ఈరోజు మన వంటింట్లో మైసూర్ బోండా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి. పైన క్రిస్పీగా, లోపల మెత్తగా గుల్లగా ఉండే మైసూర్ బజ్జీ, అలాగే పల్లీ చట్నీతో ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. మంచి మంచి టిప్స్తో అయితే మరి మీకు నేను చూపిస్తాను. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేసినట్లయితే మంచి టిప్స్ అనేవి మిస్ అయిపోతారు. స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా నేను ఇక్కడ ఒక గిన్నె అయితే తీసుకున్నాను. ఈ గిన్నెలోకి మైదా పిండి తీసుకుంటున్నాను. 2 కప్పుల వరకు మైదా పిండి అనేది తీసుకుంటున్నాను. మనకి మైసూర్ బజ్జీ అంటే మైదా పిండితోనే వేస్తారు కాబట్టి నేను ఇక్కడ మైదా పిండి అయితే తీసుకున్నాను. 2 కప్పుల వరకు మైదా తీసుకున్నాను. అలాగే కొంచెం నూనె అయితే బాగా కాచి ఈ విధంగా వేడి నూనె అయితే ఇందులో వేసాను. ఇప్పుడు ఇది ఒకసారి బిస్కర్తో బాగా కలుపుకుందాము. ఎందుకంటే ఆయిల్ వేడిగా ఉంది కదా, కాబట్టి ఈ విధంగా నేను బిస్కర్తో అయితే కలుపుతున్నానండి. ఇక్కడ మనం వేడి ఆయిల్ ఎందుకు వేసామంటే మనకి ఈ విధంగా వేడి నూనె వేయడం వల్ల బోండా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే చాలా క్రిస్పీగా లోపలంతా గుల్లగా వస్తుందండి. కాబట్టి ఈ విధంగా కాచిన నూనె అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాం చూడండి. ఒకసారి మనకి ఆయిల్ అంతా పిండిలోకి అబ్జర్వ్ అయిపోవాలి. ఆ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒకసారి చూడండి, పిండి అయితే వేడిగా లేదు కాబట్టి నేనైతే చేత్తో ఈ విధంగా ముద్ద చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా ముద్ద అయితే మనకి పర్ఫెక్ట్గా ఉన్నట్లే. ఇప్పుడు మనం ఇందులో మళ్ళొకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం ఇందులో అయితే పెరుగు వేసుకుందాము. నేనైతే 2 కప్పుల వరకు మైదా తీసుకున్నాను కాబట్టి 1 కప్పు ఫుల్గా పెరుగు అనేది వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. 1 స్పూన్ వరకు సాల్ట్ అయితే వేస్తున్నాను. అలాగే 1/2 స్పూన్ వరకు తినే సోడా వేస్తున్నానండి. తినే సోడా మరీ ఎక్కువగా వేసుకోకూడదు, ఎందుకంటే ఆయిల్ పీల్చేస్తాయి కాబట్టి నేను 1/2 స్పూన్ వరకు వేశాను. ఇప్పుడు మనం బిస్కర్తో బాగా కలుపుకోవాలి. అలాగే వేడిగా ఉన్న నీళ్ళు అయితే వేస్తున్నానండి. ఎందుకంటే మనం అప్పటికప్పుడు చేసుకునే బోండా అయితే మనం ఈ విధంగా వేడి నీళ్ళు అనేవి వేసుకోవాలి. మనకి ముందుగానే కలిపి పెట్టుకున్నట్లయితే మార్నింగ్ వేసుకోవాలంటే ముందు రోజు రాత్రి కలిపెట్టుకుంటే సరిపోతుంది. అప్పటికప్పుడు వేసుకునేవైతే ఈ విధంగా వేడి నీరు వేసుకోవడం వల్ల పిండి అనేది చక్కగా పులుస్తుందండి. నేను అప్పటికప్పుడు వేస్తున్నాను కాబట్టి ఈ విధంగా అయితే వేడి నీళ్ళతో పిండి అయితే కలిపాను. పిండి ఈ విధంగా వేడి నీళ్ళు వేయడం వల్ల చక్కగా ఉడికిపోయి మంచిగా వస్తాయండి. ఈ విధంగా బిస్కర్తో బాగా కలపాలి. ఇది కలిపే విధానంలోనే ఉంటుందండి బోండా ఎంత పర్ఫెక్ట్గా వస్తుందనేది. బాగా మర్దించి కలపాలి, అప్పుడే మనకి బోండా అనేది గుల్లగా వస్తుంది. ఇలా బాగా అయితే కలుపుకోవాలి. మనకి ఎంత క్వాంటిటీలో అయితే వాటర్ సరిపోతుందో, అంటే ఇది చూడండి ఒకసారి, పిండి అయితే ఈ విధంగా జారుతుంది కదా, మనకి ఇలా అయితే పర్ఫెక్ట్గా సరిపోయినట్లే. వాటర్ అనేవి ఇంకా వేసుకోకూడదు. ఎక్కువ వాటర్ వేసినట్లయితే ఆయిల్ అనేది పీల్చేసుకుంటుందండి. కాబట్టి మరి లూజ్గా అయితే కలుపుకోకూడదు. ఈ విధంగా కలిపిన తర్వాత ఇది ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి. మనం ఈలోపు చట్నీ చేసుకుంటే పిండి అనేది మనకి తయారైపోతుంది. ఈ విధంగా అంచులుకున్నదంతా కూడా చక్కగా తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత ఇది ఒక అరగంట పాటు అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను. ఈ అరగంటలో ఇది చక్కగా నానిపోతుంది. మనకి అరగంట నానబెట్టుకున్న, ముందు రోజు రాత్రి నానబెట్టుకున్న బోండా అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఎందుకంటే మనం పిండిలో వేడి నూనె అలాగే వేడి నీళ్లు పోసాం కాబట్టి మనకైతే బోండా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. కాబట్టి నేనైతే ఈ విధంగా ముందు రోజు రాత్రి అయితే కలపనండి, అప్పటికప్పుడే కలిపి వేస్తాను. ఇప్పుడు మనకి అరగంట అయిపోయిన తర్వాత చేతితో బాగా ఈ విధంగా కలుపుకోవాలి. పిండిని కొట్టినట్లుగా ఈ విధంగా కలపాలండి. ఈ విధంగా కలపడం వల్ల బోండా అనేది చక్కగా వస్తుంది, గుల్లగా వస్తుందండి. కాబట్టి ఎంత వీలైతే అంత పిండినైతే బాగా ఈ విధంగా గిలకొట్టాలి. మనకి చూడండి ఒకసారి, ఇలాగా ముద్దగా తీసుకున్నప్పుడు మనకి ముద్దగా రావాలి. ఇదే మనకి కరెక్ట్గా ఆనవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని ఆయిల్ అయితే పెట్టేసుకుందాము. ఆయిల్ కాగేలోపు చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుందామండి. నేనైతే ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. అలాగే ఇందులో 1 కప్పు పల్లీలు వేస్తున్నాను.
అలాగే వేయించుకున్న పచ్చిమిర్చి, అలాగే ఇందులో 4 వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క వేస్తున్నాను. కొంచెం కొత్తిమీర కూడా ఇందులో వేసానండి. ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఇందులో మనం కొంచెం జీలకర్ర అయితే వేసుకుందాము. 1 స్పూన్ వరకు జీలకర్ర వేస్తున్నాను. ఇది చాలా చిన్న స్పూన్ అండి, కాబట్టి చిన్న స్పూన్తో జీలకర్ర అయితే వేసాను. అలాగే కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాము. రుచికి సరిపడా సాల్ట్ అంటే నేను 1 అర స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసాను. మనకి బోండా అనేది పల్లి పచ్చడితో చాలా బాగుంటుందండి. కొబ్బరి చట్నీతో దేంతోనైనా సరే చాలా బాగుంటుంది. ఇందులో ఒక 2 రెమ్మల చింతపండు అయితే వేసాను. ఇప్పుడు ఇది మూత పెట్టుకుని మిక్సీ అయితే పట్టుకుందాము. ఇప్పుడు చట్నీ అయితే 5 తిప్పులు తిప్పుకుని ఒకసారి చూద్దామండి. చూడండి, ఇందులో కొంచెం వాటర్ అయితే వేసి చక్కగా ఈ విధంగా అయితే చట్నీ అయితే తయారు చేసేసుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి. గిన్నెలోకి తీసుకున్న తర్వాత దీనిపైన మనం మిక్సీ జార్లో కొంచెం వాటర్ అయితే వేసుకుని ఈ విధంగా వేసుకుని కొంచెం పలుచగా చేసుకోవాలి. పచ్చడి మరీ గట్టిగా ఉన్నా కూడా బాగోదు, కాబట్టి నేనైతే ఈ విధంగా తయారు చేసుకుంటాను. ఇలా కలుపుకున్న తర్వాత మనం పోపు వేసుకుందాము. ఇందులో నేను ముందుగానే పోపు అనేది రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ పోపు అయితే దీనిపైన వేసేసుకుందాము. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చట్నీ అయితే రెడీ అయిపోయింది, పల్లీ చట్నీ. ఇది ఒకసారి కలిపేసుకుని పక్కనైతే పెట్టేసుకుని మనం బోండాల దగ్గరికి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఇప్పుడు మనకి చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు బోండా ఏ విధంగా వేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. ఆయిల్ అయితే చక్కగా కాగిపోయింది. ఒకసారి కాగిందో లేదో ఈ విధంగా చూసుకోవాలి. ఆయిల్ అయితే మనకి బాగా కాగాలండి. అప్పుడే మనం బోండా వేసుకోగానే ఇది పైకి తేలాలి. అప్పుడే మనకి ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా వేగినట్లు. చూడండి, ఇక్కడ నేను ఈ విధంగా చేత్తో అయితే పిండి తీసుకుని చేతిని వెనక్కి తిప్పి ఈ విధంగా వేస్తున్నాను. ఇలా వేసుకోవడం వల్ల బోండా అనేది రౌండ్గా వస్తుంది, తోకలు అనేవి రాకుండా చక్కగా వస్తుంది. ఈ విధంగా తిప్పి చూడండి ఒకసారి. మనం వేసేటప్పుడు చేతిని నొక్కితే సరిపోతుంది. అప్పుడు మనకి పిండి అనేది, మనం చేతిలోకి పిండి తీసుకుని చెయ్యిని వెనక్కి తిప్పి ఈ విధంగా అయితే వేసుకుని పిండి పడేటప్పుడు మనం చేతిని నొక్కాలండి. అప్పుడైతే మనకి ఎంత బోండా సైజు కావాలో అంత పడి రౌండ్గా అయితే వస్తుంది. వీటికి తోకలు అనేవి రాకుండా వస్తాయి. చూడండి ఒకసారి, ఈ విధంగా అయితే మనం బోండా అయితే వేసేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల వేసింది వేసినట్లుగా పైకైతే తేలుతుంది. లేదంటే మంట తక్కువగా ఉండి ఆయిల్ తక్కువగా కాగినట్లయితే బోండాలు అనేవి చతికిలు పడిపోతాయండి. కాబట్టి అవి మనకి రౌండ్గా రావు, అలాగే పొంగవండి. కాబట్టి మంటని హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని బోండాలు అనేవి వేయించుకోవాలి. చూడండి, ఇప్పుడు వీటిని ఈ విధంగా పక్కకైతే తిప్పుకోవాలి. మనం వేసిన వెంటనే చక్కగా పైకైతే వచ్చేసాయి. ఈ విధంగా అయితే తిప్పుకున్న తర్వాత గరిటతో ఇలా అనాలండి. అప్పుడే మనకి బోండాలని అన్నీ కూడా చక్కగా వేగుతాయి, ఎక్కడ వైట్గా అనేది లేకుండా. ఎందుకంటే మనం బోండా వేసినప్పుడు ఒక పక్క గుల్ల వచ్చేస్తుందండి, ఇంకొక పక్క పిండి అనేది ఉండిపోతుంది. కాబట్టి బోండా అనేది ఒక పక్కకి తిరిగి ఇంకొక పక్కకి తిప్పాలంటే అది తిరగదు. కాబట్టి మనమైతే ఈ విధంగా గరిటతో కలుపుకోవడం వల్ల చక్కగా అన్నీ కూడా పర్ఫెక్ట్గా వేగుతాయి. చూసారు కదా, నేనైతే ఈ కలర్ వరకు వచ్చే వరకు వేయించాను. ఇప్పుడు మనం ఈ విధంగా జాలీ గరిటెతో అనేది తీసేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్ అనేది పైకి రాకుండా ఉంటుంది. అలాగే మిగిలినవన్నీ కూడా వేసేసుకోవాలి. ఈ విధంగా అయితే నేను బోండాలు అనేవి వేసేసుకున్నాను. చూసారు కదా, మనం చెప్పిన టిప్స్ అన్నీ కూడా ఫాలో అయ్యి ఈ విధంగా బోండాలు అనేవి వేసుకోవడం వల్ల చక్కగా పర్ఫెక్ట్గా వస్తాయి. అప్పటికప్పుడు వేసుకున్నా కూడా చక్కగా గుల్లగా, అలాగే పైన క్రిస్పీగా ఉంటాయండి. వీటిని మనకి నచ్చిన చట్నీతో ఆస్వాదించడమే. చూడండి, నేనైతే ఈ విధంగా అన్నీ కూడా వేసేసుకుంటున్నాను. నేను ఎక్కువ శాతం పూరి కానీ బోండా కానీ ఇంట్లో వేయనండి. ఎందుకంటే ఆయిల్ అలాగే మైదా పిండి మా వారు ఇష్టపడరు. పిల్లలకు తిన్నా కూడా మైదా తినకూడదు అంటూ ఉంటారండి. కాబట్టి నేనైతే ఇలాంటివి వేయడం చాలా అరుదుగా చేస్తూ ఉంటానండి. చూడండి, మనకి బోండా అయితే అన్నీ ఈ విధంగా వేసుకున్నాను. ఇలా అయితే నేను మైసూర్ బోండా అనేది వేసేసాను. మరి వీడియో నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.
మీరు ఏ విధంగా వేసుకుంటారో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. చూడండి, నేనైతే ఈ విధంగా పల్లి చట్నీ అయితే చేశాను. మీకు నచ్చినట్లయితే కొబ్బరి కూడా ఇందులో వేసుకోవచ్చండి. కొబ్బరి చట్నీతో కూడా చాలా బాగుంటుంది. అలాగే కొబ్బరి శనగపప్పు చట్నీ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా తీస్తున్నాను చూడండి. ఎంతో పర్ఫెక్ట్ అయిన బోండా అనేది